Hello guys, today it's about Japanese buckwheat noodles. సో వన్ బంచ్ ఆఫ్ నూడిల్స్కి 5 to 6 cups ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్పారు. ప్యాకెట్ వెనకాల రాసింది. సో అలానే తీసుకున్నా. దాంట్లో సాల్ట్, ఆయిల్ కొంచెం వేసేసి అవి బాయిల్ అవుతున్నప్పుడు నూడిల్స్ వేసి మూత పెట్టేసుకున్నాక ఇంతలో మనం వెజ్జీస్ కట్ చేసుకోవచ్చు. ఆనియన్, మిర్చి అండ్ క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి. సో దట్ ఈజీగా ఉడుకుతాయి. ఇంతలో ఉడికిన నూడిల్స్ తీసేసి స్ట్రెయిన్ తీసి వాటిలో చల్లటి వాటర్ వేసుకుంటే చల్లబడతాయి. అంతలో మనం వెజ్జెస్ సాటే చేసుకోవచ్చు. నేను సేమ్ ప్యాన్ వాష్ చేసుకొని దాంట్లో లిటిల్ బిట్ ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఆనియన్, మిర్చి అండ్ క్యారెట్ సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి. 1 by 1 ఒకటి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇంకొకటి అలా యాడ్ చేసుకున్నాను. ఇంతలో మనం నూడిల్స్ని అవి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేస్తే అది కొద్దిగా స్టిక్కీ అవ్వకుండా ఉంటాయి. వాటిలో ఆయిల్ వేసి నూడిల్స్ని మిక్స్ చేయాలి సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ స్టిక్కీ. ఓకే, ఈ తర్వాత వన్స్ వెజ్జీ సాటే అయిపోయింది అని అనిపించినప్పుడు దీంట్లో నూడిల్స్ వేయాలి అన్నప్పుడు మనం ఆ మిక్స్ చేసే దాని ముందు ఆ నూడిల్స్ మిక్స్ చేసే ముందు సోయా సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్ వేసి మిక్స్ చేయగానే లైక్ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇంతలో తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా స్లోగా మిక్స్ చేసుకోవాలి సో దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్. స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి పైనుంచి. వన్స్ నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా కలుస్తుంది, ఎందుకంటే వాటి నూడిల్స్కి కూడా మంచిగా పడుతుంది సాల్ట్. ఓకే, వన్స్ ఇట్ డన్ చెక్ ద సాల్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గెస్ వాట్, టేస్ట్ is so yummy. And like, share, subscribe. Thank you.